మందమరి మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమరి మున్సిపల్ కమిషనర్ బి రాజలింగు గారిచే జాతీయ పతాక ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, మున్సిపల్ ఇంజనీర్ ఎం సుమతి, మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ సందీప్, శానిటరీ ఇన్స్పెక్టర్ వి శ్యామ్ సుందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బంగారు శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్స్ ఏ రాణి, హెల్త్ అసిస్టెంట్ ఎంఏ సమీర్, జూనియర్ అసిస్టెంట్లు రాజ్ కుమార్, ఈ వసంత్, పున్నం చందర్, విమల, రాణి, వార్డ్ ఆఫీసర్లు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గోపీకృష్ణ, సిస్టమ్ మేనేజర్ శిరీష్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ బి శ్యాంబాబు, సిస్టమ్ అసిస్టెంట్ వి ప్రభాకర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ వర్కర్ సిహెచ్ రాజశేఖర్, మిప్మా సిబ్బంది ఏ రఘురాం, ఇన్ఛార్జ్ టౌన్ మిషన్ కోఆర్డినేటర్, 24 వార్డుల రిసోర్స్ పర్సన్లు, ఓబీలు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రణాళికలో పాలు పంచుకుంటున్నాను. ఒక మార్పు అభివృద్ధికి మలుపు అను నినాదంతో పట్టణంలో ఆర్థిక వృద్ధి వనమహోత్సవాలలో భాగస్వామ్యం పంచుకుంటానని వాచా కర్మన నా వంతు మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని మున్సిపల్ కార్యాలయంలో జెండావిష్కరణ చేసి ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ తెలంగాణ సాధించడానికి ఎందరో అమరవీరులు తెలంగాణ ఉద్యమంలో పోరాడి సాధించుకున్న ఘనత కూడా మన ప్రజలందరికీ దక్కింది. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నది 100 రోజుల కార్యక్రమం ప్రణాళికతో తీసుకొని ఏ వార్డులో అయితే ఉందో ఆ వార్డుకు పూర్తిగా శుభ్రం చేయాలి, లైట్సింగ్ కానీ లేదా ట్యాక్స్ల విషయంలో కానీ తదితర విషయాలన్నింటినీ మనం 100 రోజులలో పట్టణాన్ని అభివృద్ధి చేసి ఒక సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నది. అందులో భాగంగానే ఇప్పుడు మన అందరి ఆధ్వర్యంలో ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీకి కూడా సహకరిస్తున్న మీ అందరికీ, పాత్రికేయులకు, ప్రజలకు, మెప్మా వారికి, మా సిబ్బందికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.